ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెల్లని కబురు చెప్పేసింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల్లో విశాఖపట్నంతో పాటు మొత్తం ఏపీలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా వేగంగా విస్తరించేదానికి అనుకూలమైన వాతావరణం సముద్ర తీర ప్రాంతాల్లో ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తంగా విస్తరిస్తుంది నైరుతి రుతుపవనాలు. అయితే ఈ నెల 27వ తేదీ నాటికి కేరళని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఏదైతే 10వ తేదీ నాటికి వచ్చే నెల 10వ తేదీ నాటికి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మొత్తం ఏపీ అంతటా అంటే తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా విస్తరిస్తాయి. అయితే ఈసారి మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ఉన్నాయి అన్నది వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఇది ఒక చల్లటి కబురుగా రైతులకు మనం చెప్పొచ్చు. ఈసారి చాలా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా చెప్తున్నారు. మంచి మాన్సూన్ సీజన్ రాబోతున్న నేపథ్యంలో రైతులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అన్నది ప్రధానంగా ఒక ప్రాథమిక అంచనా అయితే వాతావరణ కేంద్ర నిపుణులు అయితే వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వెదర్ రిపోర్ట్స్ వరకు చూసుకుంటే గనక ఇప్పుడు ఈ 2 రోజులు వాతావరణం కాస్త పొడిగా ఉండి ఉష్ణోగ్రతల తీవ్రత పగటిపూట కొద్ది మేరకు ఉంటుంది. సాయంత్రం పూట అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు చూస్తే గనక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇది ఈ నెల 20-23వ తేదీ నాటికి అల్పపీడనంగా మారి బలపడే అవకాశం కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల తర్వాత నుంచి కూడా ఇటు కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణం దాదాపుగా వారం రోజుల పాటు ఉంటుంది. తర్వాత నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ విస్తరిస్తున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మాన్సూన్ సీజన్ కి ఆల్రెడీ ఒక మంచి ఎంట్రీ వస్తున్నట్లుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి మాన్సూన్ సీజన్ చాలా త్వరగా ఆన్సెట్ అయింది. దాంతో పాటు ఒక అనుకూలమైన వాతావరణంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో మంచి వర్షపాతం కూడా నమోదవుతుందని అంచనాలున్నాయి. మరోవైపు చూస్తే గనక ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే గనక ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.